ఎక్కడి నుంచమ్మా మీరు? బాగా అంటే ఇన్ని రోజుల ఆశ అలా ఒక్కసారి వచ్చే లోపల కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అంటే ఇంతవరకు హృదయంలో ఉన్న భావన అది ఇలా శబ్దం లేక వచ్చే లోపల అలా మనసంతా కూడా ఎంతో భారంగా ఉంది బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఏం పేరమ్మా, మీరు ఎక్కడి నుంచి అమ్మా? బ్రదర్ నేను వేదామని బ్రదర్, కర్నూలు నుంచి బ్రదర్. వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్, సూపర్. అందరూ చప్పట్లు కొట్టిన సిస్టర్ కి చాలా నిజంగా రియల్లీ. చిన్నప్పటి నుంచి ఆశ బ్రదర్, కానీ ఈ ఏజ్ లో 50s లో నేను నేర్చుకుంటానని అనుకోలేదు బ్రదర్. అసలు చిన్నప్పటి నుంచి ఉంది కానీ కుదరలేదు. కానీ ఈ ఏజ్ లో దేవుడు నాకు అవకాశం ఇచ్చి మీ ద్వారా ఇంత అద్భుతమైన అనుభూతి నాకు మిగులుస్తాడని నేను అనుకోలేదు బ్రదర్. నిజంగా నా జీవితానికి ఇది మరువరాని రోజు బ్రదర్. నేను ఉన్నా లేకపోయినా ఈ యొక్క మధురానుభూతి చాలు బ్రదర్. నాకు చాలా సంతోషమా. చూడండి ఎన్ని గొప్ప పాడతానో లేదో నాకు తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి కోయర్లో పాటలు పాడేదాన్ని బ్రదర్, సిఎస్ఐ సంఘంలో. కానీ ఎలా ఉంటుంది, ఇలా ఎలా వాయిస్తారు అనేది ఎంతో ఒక అద్భుతంగా అనిపించేది నాకు. కానీ ఆ అద్భుతాన్ని నేను ఈ రోజు కనులారా చూస్తున్నానంటే నాకు నిజంగా దేవుడు తన కృప నాయడలో ఎంతగా చూపించాడు అని బ్రదర్. నేను సొంతంగా పాటలు రాసి కూడా నేను పాడుతూ ఉంటాను బ్రదర్. కానీ ఏమీ తెలియవు, కార్డులు తెలియవు, ట్యూన్లు తెలియవు. దేవుడు ఇచ్చిన జ్ఞానం చొప్పున పాటలు సుమారుగా ఒక 10 పైన రాసి యూట్యూబ్ లో నేనే మ్యూజిక్ చేయించుకొని పెట్టాను బ్రదర్. కానీ ఈ జ్ఞానం ఇలా ఉంటుందని మీ ద్వారా నాకు దేవుడు కృపనిచ్చాడు బ్రదర్. నిజంగా ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ మీకు రుణపడినాను బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఇంత గొప్ప ఎంతో మంది వాక్యాన్ని ప్రకటిస్తున్నారు బ్రదర్. కానీ మీలాగా ఇంత మంచి ఆలోచన దేవుడు మీకు ఎంత గొప్పగా ఇచ్చాడు. హృదయాలను ఇంతగా స్పందింపజేసే మనసు మీకు ఎలా ఇచ్చాడు దేవుడు నాకైతే తెలియట్లేదు. కానీ బ్రదర్ మీరు గొప్పగా దీవించబడాలి, మీరు మీ కుటుంబము, మీ యొక్క సర్వీస్ అంతా. సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. చూడండి నేను అదే చెప్తున్నాను అందరికీ ఒక మాట. నేను అందుకే చెప్తున్నా, ముఖ్యంగా పెద్దవాళ్ళు 50s లో ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా నేర్పించండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే చూసారా సిస్టర్ తన టెస్ట్ మనీ ఎలా చెప్పారో, ఎంత హార్ట్ ఎంత నెమ్మది అయిపోయిందో కదా, ఎంత నెమ్మది అయిపోయింది. ఎంతో కాలంగా కొంతమంది కళ అది, చాలా మందికి డ్రీమ్ అది. సో అది మనం నెరవేరుస్తున్నాం ఈరోజు. సిస్టర్ ఒకరే కాదు, చాలామంది కన్నీళ్ళు కారుతున్నారు ఈరోజు, హృదయంలో ఒక భావోద్వేగం చూసారా. అందుకని ముఖ్యంగా అంటే అందరికీ చెప్పండి, అందరికీ ఆ ఫీలింగ్స్ ఉంటాయి, యవన బిడ్డలకు ఉంటాయి. కానీ ముఖ్యంగా పెద్దోళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక మంచి మధురానుభూతి ఇది వాళ్ళ లైఫ్లో. ఓకే థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ రాడ్ బ్రదర్. నా పేరు జీవన్ బాబు బ్రదర్. నేను థియలాజికల్ స్కాలర్, నేను బోర్డు కొని 12 years అయింది సార్ నేను. కానీ ఈ నెలలోనే మీ క్లాస్ ఓపెన్ చేయడం సార్. దీన్ని నాకు సరైన ఆపర్చునిటీ దొరకలేదు, చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను. నా కోరిక అయితే అందుకే ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. నేను నాకు కన్నా ఆపరేషన్ అయినా సరే మీ క్లాస్ నేను మిస్ కాలేదు. తర్వాత ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ పాడుతుంటే, ఒక అనుభూతి నచ్చుతుంది. ప్రైజ్ లార్డ్. దట్స్ ద స్పిరిట్. అర్థమైంది కదా మీకు. మీరు పట్టుదలగా జాయిన్ అవడం వల్ల ఈరోజు చూడండి స్పెషల్ అని పెట్టాను. మీకు రియల్గా స్పెషల్ గా ఉందా లేదా? కన్ను ఈరోజు కన్ను అసలు ఏం కనపడలేదు సార్, నాకు కళ్ళు పూర్తి కనపడలేదు. కానీ కళ్ళు కనపడకపోయినా సరే నేను పాడగలిగాను సార్. నేను వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, అసలు ఎక్సలెంట్. అసలు మీకు పెట్టాను సార్, మెసేజ్ పెట్టాను నేను ఆపరేషన్ అయిందని. ఓకే దట్స్ ద స్పిరిట్, దట్స్ ద స్పిరిట్. వెరీ గుడ్. చెప్పండి కొట్టండి బ్రదర్ కి, చెప్పండి బ్రదర్. ఎక్కడి నుంచి బ్రదర్ మీరు? మీ పేరు, మీ గ్రామం మీరు చెప్తే నాకు చాలా హ్యాపీ అయింది. నా పేరు జీవన్ బాబు. నేను పోయిన నెలలోనే శరంపూర్ FTH కంప్లీట్ చేశాను. మా గ్రామం వచ్చి నెల్లూరు జిల్లా భద్రపల్లి గ్రామం. మీకు సేవకి ఈ కీబోర్డ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అవును సార్, 12 years అయింది సార్ కొన్ని కీబోర్డ్ ఇంకా ఓపెన్ చేయలేదండి. ఈ నెలలోనే అన్బాక్సింగ్ చేసి మీతో పార్టిసిపేట్ అయ్యాను. సూపర్ అండి, సూపర్. చెప్పండి కొట్టండి బ్రదర్ కి అందరూ. మీకు నిజంగా చాలా థ్యాంక్స్ సార్, నాకు చాలా సంతోషంగా ఉంది. కన్ను కొంచెం డిస్టర్బ్ అయినా సరే నేను నేర్చుకోవాలని పట్టుదల కలిగి నిన్న కన్ను ఆపరేషన్ ఏమంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను సార్. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. అదే స్పిరిట్ అంటే. మీ త్యాగానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు ఈరోజు. చెప్పండి. నేను హైదరాబాద్ నుండి, ఐఎమ్ పాస్టర్. నేను గత చిన్నప్పటి నుండి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను దాదాపు ఒక 50 పాటలు కూడా రాశాను. మామూలుగా ఓన్గా కొన్ని పాటలు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం అనే పాట, కొన్ని పాటలు
కొడతాను, కానీ కార్డ్స్ అనేది ఇప్పుడు మీ ద్వారా కొత్తగా నేర్చుకోవడం ఇది చాలా సంతోషము. దీన్ని బట్టి దేవుని నేను చాలా స్తుతిస్తున్నాను. ద గాడ్ గివెన్ ద గ్రేట్ ఆపర్చునిటీ అని నేను భావిస్తున్నాను. నేను 49 years ఉంటాను సేవలో. ఇది నాకు చాలా ఉపయోగం అని నేను సంతోషిస్తూ ఉంటున్నాను. మిమ్మల్ని ఈ అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ నా గురించి కూడా మీరు ప్రార్థన చేసి ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలని ఆశ ఉన్నది సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు బ్రదర్? మీ పేరండి? ఆర్ పాల్సన్ రాజు, కానీ ఇక్కడ నాగరాజు అని పడుతుంది. ఓకే అండి. ఓకే. ప్రైజ్ లాడ్. పాల్సన్ రాజు, హైదరాబాద్. ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ లాడ్. చెప్పండి అంకుల్. నా పేరు స్పందన, నేను సంగారెడ్డి నుంచి. ఓకే అమ్మా చెప్పండి. యాక్చువల్లీ అంకుల్ ఈ రోజు నా బర్త్డే. నా బర్త్డే రోజు ఒక సాంగ్ ప్లే చేయడం నిజంగా చాలా అద్భుతంగా ఉంది అంకుల్. ఎందుకంటే మార్చు మానస మా సిస్టర్, అది నా సిస్టర్ నేను కలిసి ఒక 70 songs రాస్తాం అంకుల్. మ్యూజిక్ అసలు ఐడియా లేదు కాబట్టి 2010 నుంచి ఒక కీబోర్డ్ కావాలని ప్రేయర్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే మేము నేర్చుకోవాలి, కనీసం మేము రాసిన సాంగ్స్ అయినా మేము పాడగలగాలి అని. అసలు అద్భుతం అంటే నిజంగా చాలా భ్రమ. సిస్టర్ చెప్పింది అనమాట, నువ్వు కూడా జాయిన్ అవ్వు, చాలా బాగా చెప్తున్నారంటూ, నీకు కూడా మంచిగా అర్థమవుతుంది అని. తను చెప్పినట్టుగా నేను ఏప్రిల్ బ్యాచ్ లో జాయిన్ అయ్యాను. ఈ రోజు నా బర్త్డే రోజే నేను సాంగ్ ప్లే చేయడం చాలా అద్భుతంగా ఉన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. నీకోసం అనుకుంటున్నామా, ఈ రోజుకి షిఫ్ట్ అయింది. యాక్చువల్గా నిన్నే చెప్పాలి మేము. నీ బర్త్డే గిఫ్ట్, దేవుడిచ్చిన బహుమానం నీకు ఈ రోజు. ఇప్పుడు ఎన్ని రోజులైంది మీరు స్కూల్లో జాయిన్ అయ్యి? నేను ఏప్రిల్ బ్యాచ్ లోనే జాయిన్ అయ్యాను. అది ఎన్ని రోజులకి ఇప్పటికి కరెక్ట్ గా? 20 days అయిపోయింది వచ్చాను. 15 or 20. ఈ రోజు తారీఖు ఎంత? 20 అంకుల్. ఎప్పుడు స్టార్ట్ చేసాం క్లాసులు? 16 days అవుతుంది. ఓన్లీ 16 రోజుల్లో మీరు ఆన్లైన్ లో ఒక సరళి స్వరాలు నేర్చుకుని, మేజర్ కార్డ్స్ మైనర్ కార్డ్స్ నేర్చుకుని, మేజర్ స్కేల్స్ మైనర్ స్కేల్స్ నేర్చుకుని, మేజర్ ఫ్యామిలీస్ నేర్చుకుని ఈ రోజు పాట వాయించేశారు. 16 రోజులు చూడండి, వండర్ఫుల్లే కదా. దిస్ ఇస్ ద గాడ్స్, ఇది కేవలం దేవుడిదేనమ్మా, దేవుడిచ్చిన ఆలోచన. వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్. అమ్మా. నేను చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను చర్చ్ లో డ్రమ్స్ కూడా ప్లే చేస్తాను. నీ పేరమ్మా? పేరు నీ పేరమ్మా? హాన్సుల్ రాజాక్. ఎక్కడి నుంచి అమ్మా? హైదరాబాద్. ఓకే అమ్మా, చెప్పు నాన్న. నాకు చిన్నప్పటి నుంచి కీబోర్డ్ చర్చ్ లో ప్లే చేయాలనుంటుండే. కాకపోతే నేను ఇంకా చిన్నోని కాబట్టి అప్పుడు ఇంత క్లాసెస్ ఏం లేకుంటే, తర్వాత వేరే క్లాస్ జాయిన్ అయినప్పుడు కూడా కానీ ఇంత ఏమీ నేర్పించాలి అనమాట, నార్మల్ గా నేర్పించు. కానీ హైయర్ మ్యూజిక్ వచ్చినాక ఈ సాంగ్ ప్లే చేసినప్పుడు మంచిగా అనిపించింది. మంచిగా ప్లే చేసేయగలుగుతున్నాను. వండర్ఫుల్, సూపర్ సూపర్, వెరీ గుడ్ అమ్మా. ప్రజలాడు బ్రదర్, ప్రజలాడు అండి అమ్మ, స్పాట్ లైట్ చేయండి. నా పేరు సతీష్ కుమార్ సార్, కడప డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. పులివెందుల దగ్గర మా ఊరు, చిన్న విలేజ్ అనమాట. ఓకే. కాకపోతే ఆల్మోస్ట్ 14 years ముందు ఒక గురువు గారి దగ్గర నేను జాయిన్ అయ్యాను అనమాట కీబోర్డు. కానీ ఆయన ఇంటి రేట్లు, బట్టలు అన్నిటికీ డబ్బులు ఎక్కువ ఇప్పించుకునే వాళ్ళు, కానీ చెప్పలేదు. ఓన్లీ మాయామాలవ గౌడ రాగం, మోహన్ రాగం, ఆ 2 రాగాలు సంవత్సరం రోజులు పట్టింది నేర్పించడానికి. నేను చాలా అడిగాను, సార్ కండిషన్ నేర్పించండి, కార్డ్స్ కదా అది అడిగితే, నేను ప్లే చేస్తాను కానీ నాకు టీచింగ్ చేయడం రాదు అన్నాడు ఆయన లాస్ట్. చాలా బాధపడ్డాను సార్ నేనైతే. అప్పుడు నుంచి నేను చూస్తున్నాను కానీ మళ్ళీ ఇంకొక స్కూల్కి వెళ్ళాడు ఆయన కూడా అంతే, జస్ట్ కార్డ్స్ ఇలా ఉంటాయని మేజర్ కార్డ్స్ మాత్రం చెప్పాడు అనమాట, సిడిఈ ఎఫ్జి ఏబి అని. మైనర్ కార్డ్స్ చెప్పలేదు, షార్ప్ కార్డ్స్, అసలు షార్ప్ కార్డ్స్ అనేవి ఉంటాయని కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు బుక్ చూసిన తర్వాత అది ఇన్ని ఉన్నాయా, అసలు ఫ్యామిలీస్ అని ఎవరైనా అడిగినా నాకు తెలియదు అని చెప్పేవాడిని. అసలు కీబోర్డ్ లో ఇట్లా మేజర్ ఫ్యామిలీస్ అనేవి ఉంటాయనే విషయం కూడా నాకు తెలియదు సార్. అలాంటివి ఈ రోజు 2 చేతులతో నేను
సాంగ్ ఒకటి ప్లే చేస్తున్నారంటే నాకైతే ఈ డేట్ మాత్రం నేను గుర్తు పెట్టుకుంటాను సార్ లైఫ్ లో. ఫస్ట్ రోజు నేను సాంగ్ కార్డ్ ఎలా వేయాలనేది తెలిసింది నాకు. ఇంతవరకు క్లాసికల్ ప్లే చేస్తాను కానీ కార్డేషన్ నాకు తెలియదు. లైఫ్ లో ఫస్ట్ టైం ఈ రోజు కార్డేషన్ ప్లే చేశాను సార్. ఈ డేట్ అయితే ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాను సార్ లైఫ్. ప్రైజ్ లార్డ్. అసలు మీ ఫేస్ లో అర్థమైపోతుంది మీ సంతోషం అంతా. అవును సార్. అంటే ఈ బుక్ మాత్రం అల్టిమేట్ ఉంది సార్. ఇది మామూలుగా నేను వేరే బుక్స్ చూసినా కూడా ఇంత క్లారిటీగా అయితే లేదు. ఇంతవరకు ఇలా చెప్పిన వాళ్ళు కూడా లేరు సార్. మీకు, మీ పరిచర్యకు, మీ స్టాఫ్ అందరికి చాలా ప్రత్యేకమైన వందనాలు సార్. నేను ఖచ్చితంగా ఈ రోజు పాసింగ్ ప్రేయర్ ఉంది, నేను మీ స్కూల్ గురించి ప్రేయర్ చేస్తాను, మీ గురించి స్పెషల్ ప్రేయర్ చేస్తాను. ఇంకా మీరు మంచి మంచి అనేక మందిని తయారు చేయాలి, మీరు చాలా హైట్స్కి వెళ్ళాలని ఖచ్చితంగా నా ప్రేయర్స్ లో నేను గుర్తు చేసుకుంటాను సార్ మిమ్మల్ని. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు ఏంటంటే నేను డయాలసిస్ లో ఉన్నాను సార్. డయాలసిస్ చేర్చుకుంటున్నాను. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనమాట. డయాలసిస్ పేషెంట్ నేను క్లాస్ కంప్లీట్ చేసుకుని డయాలసిస్ కి వెళ్తున్నాను సార్. క్లాస్ అయితే మిస్ కావటం లేదు. ఒక్క రోజు కూడా కనీసం ఒక 5 minutes కూడా లేట్ జాయిన్ అవ్వను. మళ్ళీ ఆన్ టైం వస్తున్నాను. ఎందుకంటే ఇంత హెల్ప్ అవుతుంది, ఇంత అమూల్యమైన క్లాసెస్ ఎక్కడ దొరకవు అని నాకు అర్థమైంది మీరు చెప్పినప్పుడు. సో నా హెల్త్ ఇష్యూస్ అని పక్కన పెట్టి కూడా చాలా ఇంట్రెస్ట్ తో నేను అటెండ్ అవుతున్నాను సార్ మీ క్లాసెస్. చాలా నా విషయం గురువుగా మీరు ప్రే చేయాలని చేస్తున్నాను. తప్పకుండా బ్రదర్. చూడండి, అందరూ వినండి ఒకసారి. ఈజ్ డయాలసిస్ అంటే ఆయన ఎంత కోరుకుంటే చూడండి, టైం మేనేజ్మెంట్ అంటారు దీన్ని. టైం మేనేజ్మెంట్ అంటే మనకు చాలా పనులు ఉంటాయని ముందే మనకు తెలుసు, 24 గంటల ముందే తెలుసు. కాబట్టి ఏది ఇంపార్టెంట్, ఏది అర్జెంటు, ఏది వాయిదా వేయచ్చు అనేది అవగాహన మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది. చూడండి, అది డయాలసిస్ పేషెంట్ అని, కానీ ఈ క్లాస్ అయిన తర్వాత దాన్ని పెట్టుకున్నట్టే. చూసారా, దిస్ ఇస్ ద ప్లానింగ్ అనమాట. ఇలా చేసుకున్నాడు కనుక ఈరోజు అసలు 16 రోజుల్లో పాట వాయించేసాడు అయినా. సరే, ఎవరో గురువుగారి దగ్గరికి వెళ్ళి మరి ఎంతో తాను ఖర్చు పెట్టుకున్నాడైనా అయినప్పుడు కూడా అసలు మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్, షార్పులు ఉంటాయనే విషయం కూడా ఆయనకు తెలియదండి. చూడండి, ఈరోజు ఒక అవగాహన తెచ్చుకోండి. బుక్ గురించి కూడా ఎంతో చక్కగా చెప్పాడు. చూడండి, ఈ పుస్తకం అనేది మామూలు పుస్తకం కాదు, ఇది అల్టిమేట్ అంటే అల్టిమేట్ అంతే. సో నెక్స్ట్ ఇంగ్లీష్ బుక్ కూడా తయారు చేసేసాను. చాలా వరకు మే 1వ తేదీన రిలీజ్ అయ్యింది, బుక్ రిలీజ్ అయ్యింది ఇంగ్లీష్ బుక్. అందులో కూడా దీనికంటే కొంచెం ఎక్కువ మెటీరియల్ దాంట్లో చేర్చి దాన్ని రిలీజ్ చేస్తాను. ఇదంతా ఏంటంటే నాకున్న జ్ఞానాన్ని ఒక పుస్తకం రూపంలో అందరికీ షేర్ చేసుకుంటున్నాను. ఇది యాక్చువల్గా ఫ్రీ. మీకు ఒక విధంగా చెప్పాలంటే బుక్, ఎందుకంటే ఒక బిర్యానీ తింటే అయిపోద్ది, ఒక బిర్యానీకి 500 అయిపోద్ది. కానీ లైఫ్ ఇది మీ జీవితాంతం కూడా ఉండే ఒక అద్భుతమైన నాలెడ్జ్ని ఆ పుస్తకం ద్వారా మీకు అందిస్తున్నాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మంచి టెస్ట్ మనీ చెప్పారు. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు అమర కుమారి సిస్టర్. నేను ట్యాక్స్ కన్సల్టెంట్ అన్న. యాక్చువల్ మార్నింగ్ 10 to 10 వరకు ఆఫీస్ లో ఉంటాను. కానీ బాబుకి ఒక 12 years బ్యాక్ నేను 12 years బ్యాక్ కీబోర్డ్ ఒకటి తీసుకున్నాను నా బాబు కోసం అని. అయితే వాడు కీబోర్డ్ వాయించలేదు కానీ ప్యాడ్స్ బాగా వాయిస్తూ మంచి సింగర్ అనమాట. నేను కూడా ఒక 4-5 songs రాశానన్నా వాడే పాడాడు. అయితే నాకు మామూలుగా ఇక్కడ 10 to 10 ఆఫీస్ లో ఉంటాను. కానీ నాకు మీరు చెప్పింది అంటే నాకు ఊరు నుంచి ఒక తమ్ముడు రత్నం అని పరిచయం చేశాడు అనమాట. ఇట్లా ఉందా అంటే నేను నేర్చుకుంటాను అన్న కీబోర్డ్ కొంచెం కాసేపు అన్న రిలీఫ్ గా ఉంటది అంటే నీకు టైం దొరకదు లేక అంటే లేదు కొంచెం లేట్ గా అయినా ఆఫీస్కి వెళ్తాను ఆఫీసే కదా అని చేస్తే చాలా హ్యాపీగా ఉందన్న. మీలాంటి వాళ్ళు ఉండడం చాలా దీవెనన్న. ఒక తమ్ముడు కీబోర్డ్ నేర్చుకోవాలని దగ్గర 4 years నుంచి పాపం ఎంతమందినో అడుగుతూ వాళ్ళ దగ్గర ఫీజులు ఇచ్చి చాలా బాధపడుతుండేవాడు అనమాట. వాడికి కూడా చెప్పాను ఇట్లా అన్న వాళ్ళు ఇక్కడ నుంచి నేర్పిస్తున్నారన్న చాలా బాగుందని చెప్పి ఇది ఉంది. చాలా అంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయలేకపోతున్నా కూడా చాలా హ్యాపీగా ఉందన్న. నిజంగా అది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప అసలు అంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో మీలాంటి వారు ఉండటం గొప్ప దీవెనన్న. నేను చాలా మందికి బుక్స్ కూడా 4-5 బుక్స్ అంటే 2 బుక్స్ బుక్ చేశాను. ఇంకా చాలా మంది అడుగుతున్నారు. ఆ బుక్ మా చేతిలో రాగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో ప్రాక్టీస్ చేసుకో చాలా బాగుందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీకు స్టాఫ్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మీరంతా ఉన్నతమైన ఉద్యోగాలు ఉండి కూడా టైం షెడ్యూల్ చేసుకుని మీరు ఈ విధంగా నేర్చుకున్నారు కదా. మీరు చేసిన ఈ త్యాగానికి తప్పకుండా గొప్ప ప్రతిఫలం ఉంటుంది. ఓకే, మీ ద్వారా ఎంతో మంది దీవించబడతారు. మీరు కీబోర్డ్ మీరే వాయించుకుని మీరు రాసిన పాటలు మీరే పాడుకుంటారు రాబోయే రోజుల్లో.
సిస్టర్ నేను లావణ్యను. ఇంట్లో అందరు మ్యూజిషియన్స్ ఉన్నారు కానీ నాకెవ్వరు నీకు రాదు అని అంటూ ఉండేవారు. నాకు నేర్చుకోవాలని ఇష్టం. నేను 70 అప్పుడు ఉన్నాను. రాత్రి అంతా కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. టయానికి వస్తాను, నాకు ఎన్నో పనులు ఉన్నాయి, నాకు కాల్స్ వస్తాయి. నేను చెప్పిన 10:30 to 11, 12 వరకు నాకు ఎవరు కాల్ చేయకూడదు, నేను అటెండ్ కాను. దేవుని కృపలో మీ ద్వారా చాలా నేర్చుకున్నాను. నాకు అప్పుడప్పుడు అపస్వరాలు వస్తుంటాయని మా ఇంట్లో అందరు నన్ను ఎగతాళి చేస్తారు. కానీ దేవుని కృప మీ ద్వారా చక్కని మ్యూజిక్ నేర్చుకోవడానికి, ఎలా పాడాలనో కూడా దేవుడు నాకు ఆ కార్డ్స్ అవన్నీ నేర్చుకోవడానికి కృప చూపించారు. ఎవరిని అడిగినా నేర్పించేవారు కాదు, కానీ లాస్ట్ ఇయర్ ఒక బ్రదర్తో నేను నేర్చుకుంటూ ఉన్నాను. అది కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది. తర్వాత ఇప్పుడు ఈ రోజు నేను ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటూ ఉన్నాను. చాలా దేవుని కృప. ఈ వయసులో దేవుడు నాకు ఇది వాయించడానికి సహాయం చేసినందుకు దేవునికి, మీరు ఏర్పాటు చేసిన మీ యొక్క సంస్థకు, మీకు, మీ కుటుంబానికి, మీ యొక్క డెడికేషన్ కు నా హృదయపూర్వక వందనాలు. నేను రోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాకు కూడా నా చేతి నా వ్రేళ్లకు దేవాశక్తి దయచేయని, మరి నేర్చుకునే వాళ్ళకందరికీ కూడా జ్ఞానం ఇవ్వమని దేవుని అడుగుతున్నాను. ఈ సమయం నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం, మీకు వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. చూసారమ్మా సిస్టర్ని? చాలా మంది ఏంటంటే రాదని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, కానీ మనం ఏంటంటే వస్తుందని చెప్తాం. ఎందుకంటే దేవుడు మన నుంచి కోరుకున్నది ఏంటంటే ఆరాధన, ఈజ్ ఎక్స్పెక్టేషన్. ఆయన ఆరాధించాలని నేను కోరుకుంటున్నాడు. కనుక మరి ఆరాధించి పాట పాడాలంటే తప్పకుండా మరి టాలెంట్ ఉండాలి కదా. మరి టాలెంట్ లేకుండా ఎవరిలో ఉంటుంది? ఉండదు. అందరిలో కూడా తప్పకుండా టాలెంట్ ఉంటుంది. కొంతమందిలో 10 రోజుల్లో బయటపడుతుంది, కొంతమందికి 4 రోజులు, కొంతమందికి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలైనా. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజున మాత్రం మనలో ఉన్న టాలెంట్ బయటపడుద్ది. మనం ఆరాధించాలని కోరుకున్నప్పుడు మనకి టాలెంట్ లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా, తలంత లేకపోయినా అని చిత్తము కాబట్టి తప్పకుండా ఇచ్చేవాడే అన్నాడు. సో అందుకని ముఖ్యంగా పెద్దవాళ్ళని బాగా ఫోకస్ చేయండి, వాళ్ళకి కోరికను మనం తీర్చాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, చాలా అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ అమ్మా. ప్రెసిడెంట్ అంకల్, నాది బేసిక్ వచ్చేసి నాది హైదరాబాద్ అంకల్. మా అమ్మ వాళ్ళది హైదరాబాద్. నేను మ్యారేజ్ చేసుకొని పూర్తిగా పల్లెటూరు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చేసాను. ఇది అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ రంపచోడవరం మండలం. పూర్తిగా ఏజెన్సీ. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా కీబోర్డ్ అంటే చాలా ఇష్టము. సిద్దిపేట లో ట్రై చేశాను, హైదరాబాద్ లో నేను జాబ్ చేశాను, అక్కడ ట్రై చేశాను. ఎక్కడ హైదరాబాద్ లో అయితే 1 hour కి మంత్లీ డైలీ 1 hour చెప్తాము, మంత్లీ 15,000 కావాలి అన్నారు. బాబోయ్ అని చెప్పేసి ఇంకా దాన్ని పక్కనెట్టేశాను. కీబోర్డ్ చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ డిసెంబర్ పోయిన లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కీబోర్డ్ మేము యూజ్ చేయట్లేదు, పక్కన పెట్టామంటే మాకు మా ఆవిడకి చాలా ఇష్టం అని చెప్పేసి అంటే ఈ కీబోర్డ్ తీసుకొని వచ్చారు. ఇది వచ్చిన ఇంకా చూసాను, ఎవరు ఏ మీటింగ్కి వెళ్ళినా అడిగేదాన్ని, అంకుల్ మీరు నాకు నేర్పిస్తారా, నాకు చాలా ఇష్టం నేర్చుకోవడం అంటే, మాకు అంత టైం ఉంటుందమ్మా, మాకు నేర్పించడం కూడా రాదమ్మా అనుకుంటే చెప్పేవాళ్ళు. ఇంకా నాకు బాగా చేసి ప్రార్థన చేసాను దేవుడికి, దేవుడా నేను అసలు కీబోర్డ్ నొక్కడం మీకు ఇష్టమా లేదా, మీకు ఆదరించడం మీకు ఇష్టమా లేదా, నాకు ఒక్క ఛాన్స్ కూడా దొరకట్లేదు, అసలు ఏం చేయాలని నేను చేసుకున్నాను ప్రార్థనలో. అలా ప్రార్థన చేసుకున్న రోజు గుడ్ ఫ్రైడే నెక్స్ట్ డే నాకు మీది వాట్సాప్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకటి చేశారు, ఆన్లైన్ క్లాస్ చెప్తున్నారు, ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి. ఇంకా నా ఆనందానికి అర్థం లేవు. ఫోన్లే కీబోర్డ్ నా దగ్గరికి వచ్చి 4 months అవుతుంది, ఏమేమో నొక్కుతున్నాను, అసలు పాట కానీ ఏది కానీ ఏం తెలియట్లేదు, ఏం చేయాలో కూడా తెలియట్లేదు అని చెప్పేసి ప్రార్థన చేసి ఆ రోజు ప్రే చేసుకున్న రోజే నాకు ఆ రోజే మెసేజ్ వచ్చింది ఫ్యామిలీ. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆఫీస్ హెల్త్ డిపార్ట్మెంట్ లో చేస్తాను అనుకో, ఆఫీస్ వచ్చి నాకు పిల్లలు, ఆ పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటా, ఎలాగో ఆఫ్ డేస్ కదా, చిన్న పిల్లలు, ఒకటేమో పాపేమో 3rd class, ఇప్పుడు 2nd class, పిల్లడేమో ప్రీ స్కూల్. ఇద్దరికి అప్పుడప్పుడు పంపించేసి ఆఫీస్ ఉంటే మేము ఈవినింగ్ జాయిన్ అవుతున్నాను, ఆఫీస్ లేకపోతే మార్నింగ్ 10కి అలా జాయిన్ అవుతూ నా ఆఫీస్ వర్క్ చూసుకుంటూ నా రికార్డ్ వర్క్ చేస్తూ దీన్ని మాత్రం మిస్ చేయట్లేదు అసలు.
చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా థ్యాంక్ యూ. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడమ్మా, థ్యాంక్ యూ సో మచ్. దేవుడు నీ కోరికను దేవుడు తీర్చాడు. చూడండి అమ్మా, చాలా అంటే చాలా నిజంగా చాలా ఆనందంగా ఉన్నాను. చాలా ట్రై చేశాను నేను. ఎవరైనా నేను మీటింగ్స్ కి వెళ్తే వాళ్ళ ఫింగర్స్ చూసేదాన్ని. అసలు చెప్పకూడదు వాళ్ళు ఎలా టైప్ చేస్తారు, ఎలా నొక్కుతున్నారు, అసలు వాళ్ళు ఎలా ఫిట్ చేస్తున్నారు నాకు ఎవరూ చెప్పట్లేదు. ఒక్క అవకాశం రావట్లేదు అని చెప్పి నేర్చుకున్నాను అనుకున్నాను. సిస్టర్ వండర్ఫుల్ అమ్మా, చాలా సంతోషరా అమ్మా. దేవుడు నీ కోరిక నెరవేర్చాడు. దేవుడు నన్ను లేపి మమ్మల్ని అందరూ లేపాడు. థ్యాంక్ యూ అమ్మా, వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్. సిస్టర్ విజయరాణి సిస్టర్, పైలట్ సిస్టర్. సిస్టర్ నేను రీసెంట్ ఫిబ్రవరిలో నేను విజయవాడలోనే ఉండేదాన్ని. ఏపీఎస్ఆర్టీసీ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ గా చేసి లాస్ట్ మొన్న ఫిబ్రవరిలో రిటైర్డ్ అయ్యి హైదరాబాద్ వచ్చాను బ్రదర్. ఫ్యామిలీ హైదరాబాద్ లో ఉంటారు. నిజంగా కీబోర్డ్ అంటే నాకు పాటలు అంటే చాలా ఇష్టం, పాడుతూ ఉంటాను. అదేంటంటే కీబోర్డ్ నేర్చుకోవాలని ఆశ ఉంది ఎప్పటి నుండో. ఇంట్లో చిన్న బోర్డు ఉంది. దాని మా పిల్లలు మరి చెప్పారనమాట, ఇలా విజయవాడ నుండి ఇలాగా కీబోర్డ్ నేర్పిస్తున్నారు చూడండి అని. నాకు మరి ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారు అన్నట్టు మరి పాటలు పాడుతూ ఉంటానే కానీ కీబోర్డ్ వాయించేటప్పుడు ఇప్పుడు ఆ సహోదరు చెప్పినట్టు వేళ్ళు టగటగ మరి టైప్ చేసినట్టు పెడుతూ ఉంటారు. ఎలా పాడతారో ఏంటి అనుకునేదాన్ని. కానీ దేవుడు మీ ద్వారా నాకు అవకాశం ఇచ్చాడు నేర్చుకోవడానికి. నిజంగా మీ యొక్క త్యాగాన్ని బట్టి మరి నిజంగా ఈ రోజు మాలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు కానీ చక్కగా నేర్చుకోవడానికి, అంటే పిల్లలంతా యాక్టివ్ గా ఫింగర్స్ మూవ్ అవుతలేదు కానీ దేవుడి కృపను బట్టి ఫస్ట్ టైం క్యాచ్ అయిపోయినా సెకండ్ టైం క్యాచ్ చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాము కొంచెం అలవాటు పడేదాకా. నిజంగా దేవుడు ఇచ్చిన అవకాశం మరి మీరు మరి మరి రాష్ట్రానికే మరి నిజంగా మీరు ఇచ్చిన మీకు దేవుడు చూపించిన దర్శనాన్ని మా ద్వారా మేము కూడా ఆ దర్శనంలో పాలుభాగస్తులుగా వండుకొని ఈ కీబోర్డ్ వాయించడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నారు. నిజంగా మిమ్మల్ని బట్టి దేవాది దేవుని వందనాలు చెల్లించుకోవచ్చు. మా కుటుంబంలో కూడా మరి మేము నేర్చుకొని మా పిల్లలకి మా మనవాళ్ళు మనవరాళ్ళు సంతానం వాళ్ళకు కూడా నేర్పాలని ఆశ. మరి వాళ్ళు కూడా చిన్న వయసు నుండే దేవుని భయభక్తుల్లో పెరిగి ఆ దేవుని సన్నిధిలో మరి చక్కగా మరి దేవుని స్థుతించాలని కోరిక. ఈ కోరికని ఈ విధంగా దేవుడు మీ ద్వారా తీర్చుతున్నందుకు దేవాది దేవుని వందనాలు చెల్లించుకోవచ్చు. మరి నేర్పుతున్న మీకు ఆ స్టాఫ్ అందరూ కూడా వందనాలు చెల్లించుకొస్తున్నాం కదా. మీరు ఒక వెలుగుగా మరి లోకానికి మరి దేవుడు చెప్పారు కదా మీరు వెలుగై ఉన్నారని చెప్పి ఆ వెలుగు అనేక మంది చీకట్లో ఉన్న వారిని తీసుకొని బయటికి వెలిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ దేవాది దేవునికి మరి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. వండర్ఫుల్ వండర్ఫుల్ సిస్టర్. నా పేరు శాంతి అంకుల్. మేము రాజమండ్రిలో ఉన్నాం. నాకు కూడా చిన్నప్పటి నుంచి అదే ఆశ. నేను పాటలు పాడుతూ ఉండేదాన్ని. అంటే పైర్లో మామూలు సాంగ్స్ పాడేదాన్ని అందరితో పాటు కలిసి గ్రూప్ సాంగ్స్. అది వాళ్ళు కీబోర్డ్ ప్రెస్ చేసిన అది ప్యాడ్స్ చేసినా కూడా నేను అలాగే సాంగ్స్ పాడుతూనే ఉండేదాన్ని. పక్క నుండి చూస్తూ ఉండేదాన్ని. నాకు ఆశ ఉండేది చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలని. ఇది అక్క వాళ్ళ అమ్మాయి కొనుక్కుని తర్వాత పక్కకు పెట్టేసింది. యాక్చువల్లీ ఎక్కడ ఉంటే కాకినాడ దగ్గర పిఠాపురం దగ్గర ఉండేది. అక్కడ నుంచి నేను తెచ్చేసుకుని 1 year బట్టి 1 year పైన అయింది. మా దగ్గర ఉంటుంది. ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకున్నప్పుడు వచ్చి రాని కీబోర్డ్స్ ఇలా తీసిన ప్రెస్ చేసి పిల్లలు నిలబడ్డాను. ఇంకా అలాగే చేస్తున్నా. ప్రేయర్ చేస్తుంది దాన్ని. ఎవరైనా నేర్పించే వాళ్ళు ఉంటే అడిగేదాన్ని. నేను కూడా చర్చలు వెళ్ళేటప్పుడు గట్రా ఎవరైనా నేర్పిస్తారా ఏంటని. అంతకుముందు 1 year బ్యాకే మీది యూట్యూబ్ లో చూసానండి. నేను చూసి నోట్ చేసుకున్నాను కానీ ఎక్కడ పడేదని తెలియదు. మళ్ళీ చాలా సార్లు వెతికాను, ఎక్కడ కనిపించలేదు. ఇంకా ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాక ఐరన్ ప్రేయర్ సెంటర్ అని ఉంటుంది, కాకినాడ గ్రూప్ లో ఉన్నాను. అది అందులో చూసి నేను యాడ్ అయినట్టు నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని పాప అయినా నేర్చుకుంటాను కదా, పాపతో పాటు నేను కూడా నేర్చుకున్నాను కదా అనుకుంటే పాప ఏజ్ వచ్చి 8 years. ఇంకా అందుకే నేను స్టార్ట్ చేశాను. నాకు హ్యాపీగా ఉంది. అన్న మేము మధ్యప్రదేశ్ లో ఉంటామన్నా. యుఎస్ఐ ఎంపీ స్టాఫ్ వర్కర్స్ అన్న. మా పాప 8 years ఓల్డ్ అన్న. మా హస్బెండ్ అంటే ఈ పిల్లలు ఇంగ్లీష్ లో పాటలు పాడుతూ ఉంటారన్న. మా
పాపలిద్దరు. అందుకని మీది విన్న మా ఫ్రెండ్ ఒకళ్ళు పంపించారని, అరుణ అని, హైదరాబాద్ నుంచి చెప్పేవాళ్ళు అన్న చాలా బాగా నేర్పిస్తున్నారని. అంటే నాకు అసలు మ్యూజిక్ తెలియదు అన్న. అంటే పాటలు అయితే పాడతాను కానీ అది నాకు రాదు, నాకు తెలియని విద్య అది అని అనుకునేదాన్ని అన్న. కానీ మా పాప వాళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళకి ఎట్లయినా నేర్పించాలని మాత్రం ఆశ ఉండేదన్న. అయితే మా పాపను జాయిన్ చేద్దామని మా హస్బెండ్ చాలా డబ్బులు లేకపోయినా కానీ కీబోర్డ్ కొన్నారన్న. కీబోర్డ్ అరేంజ్ చేస్తే పాపను కూర్చోబెట్టి నేర్పించాలంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉండాలని ఫస్ట్ క్లాస్ లో మీరు చెప్పారన్న. అంటే ఎందుకు దేవుడు మీకు ఇచ్చిన దర్శనం, అందరూ ఆరాధించాలి అన్నది దేవుడు మీకు ఇచ్చారని ఆ ఫస్ట్ క్లాస్ నేను పాపతో కూర్చుని విన్నప్పుడు నాకు దేవుడు వర్క్ చేశాడన్నా. అది నాకు రాదు, నాకు తెలియని విద్య, నేను ఎట్లా అనుకుంటున్నావు, నువ్వు దేవుడిని ఆరాధించాలి కదా అని దేవుడు మాట్లాడారని. అప్పుడు నేను పాపతో పాటు కూర్చుని నేర్చుకుంటా ఉన్నానండి ఫస్ట్ డే నుంచి. అయితే పాప స్కూల్ కి వెళ్ళిపోవడం వల్ల మార్నింగ్ అటెండ్ కాలేకపోయేది, ఈవినింగ్ మేము విజిట్స్ కి వెళ్ళడం వల్ల ఈవినింగ్ అయ్యేది కాదు. అందుకని నేను మార్నింగ్ నేను నేర్చుకుని ఈవినింగ్ పాపకి నేర్పించేదానన్న. అట్లాగే నేను నేర్చుకోవడం మొదలు పెట్టానన్న. కానీ అసలు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా నాకు అసలు కీస్ అన్నది కూడా ఏం తెలియదు అన్న. ఫస్ట్ టైం నేను కీబోర్డ్ పట్టుకోవడం కానీ కీబోర్డ్ నేర్చుకోవడం కానీ. చాలా థ్యాంక్స్ అన్న. ప్రభు మీకు ఇచ్చిన దర్శనాన్ని అద్భుతంగా నడిపిస్తా ఉన్నందుకు, అలాంటి ఏం తెలియని వాళ్ళకి కూడా నేర్చడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి ఎంతో వందనాలన్నా. మీకు స్టాఫ్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అన్న. చాలా వందనాలన్నా. దేవుడు నేను దీపన్ బ్రదర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది బ్రదర్ ఇది వాయించినందుకు. నా మొదటి క్యాష్ నా దగ్గర చాలా రోజుల నుంచి ఉంది కానీ ఇంట్లో నేనే సొంతగా అయితే వాయించాను కానీ బేసిక్ నాలెడ్జ్ లేదు నాకు. ఇలా సాంగ్ పాడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బ్రదర్. ఇంకా నేర్చుకుని ఇలాగే మీరు ఇంత ఫ్రీగా నేర్పిస్తున్నారు అని అంటే చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ థింగ్ నాకు ఫియర్ బాగుంటది అన్నమాట ఎక్కడన్నా పోయి నేర్చుకోవాలని అంటే. స్టేటస్ లో ఇప్పుడు కోహోస్ట్ గా యోగిత సిస్టర్ ఉంది కదా, ఆమె మా అక్క కూతురు వాళ్ళు స్టేటస్ పెట్టుకున్నారు. అది చూసి నేను కూడా నేర్చుకుంటానని వచ్చాను బ్రదర్. చాలా థ్యాంక్స్ బ్రదర్, మీరు ఇట్లా అందరికి నేర్పిస్తున్నందుకు. ఇంకా తెలుగులో నాకంత రాదు మాట్లాడడానికి. థ్యాంక్ యూ బ్రదర్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. క్లాసెస్ మనది స్టార్ట్ అయిన రోజు నా బర్త్డే April 4th కి కరెక్ట్ ఆ రోజు స్టార్ట్ అయింది. దేవుడు నాకు గిఫ్ట్ ఇచ్చినట్టు నాకు. చాలా థ్యాంక్స్ బ్రదర్. చాలా సంతోషం, చాలా సంతోషం. దేవుడు మీకు ఇంకా దీవించని, ఇంకా చాలా గ్రో చేయని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. యోగిత సిస్టర్ ఇప్పుడు మంచి కీబోర్డ్ ప్లేయర్ సిస్టర్. యోగిత సిస్టర్ మంచి కీబోర్డ్ ప్లేయర్, ఇప్పుడు చర్చ్ లో ప్లే చేస్తున్నారు సిస్టర్, తెలుసా మీకు? మంచి టీచర్, వండర్ఫుల్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నేను ఏప్రిల్ బ్యాచ్ జాయిన్ అవడానికి దేవుడు ఎంతో కృప చూపించారన్నా. యాక్చువల్ గా మా హస్బెండ్ జ్యోతిరాజ్ గారి దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ అన్న బాబీ, మీరు వచ్చారు ఒకసారి మన్నా చర్చ్ ఏలూరు. ఆయన కీబోర్డ్ ప్లేయరు. అయితే నేను ఎప్పుడైతే ఇందులో జాయిన్ అయినా అందరూ కొంచెం నవ్వారు అనమాట. ఇంటి కీబోర్డ్ ప్లేయర్ పెట్టుకుని నువ్వు వేరే చోట నేర్చుకుంటున్నావు అని. అయితే ఈయనకి కుదరదన్నా, చాలా బిజీగా ఉంటారు. ఇటు ఆంధ్ర తెలంగాణ ఎక్కువ మీటింగ్స్ కి, గాస్పెల్ మీటింగ్స్ కి తిరుగుతారన్నా. కానీ దేవుడు నాకు ఇచ్చిన అవకాశం మీ దగ్గర నేర్చుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మా బావగారు మార్చి బ్యాచ్ లో జాయిన్ అయ్యారన్నా. ఆయన నాకు చెప్పారు ఇట్లా ఉంటదని. నేను కూడా ఇట్లా నేర్చుకోవడం దేవుడు ఎంతగానో కృప చూపించారు. మీ ద్వారా ఇట్లా కీబోర్డ్ నేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో అవకాశం ఇచ్చారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను హైదరాబాద్ నుంచి అన్నా. అమ్మా చెప్పండి. వారు గాస్పెల్ సింగర్ అన్న, బాగా పాడతారు. ఓకే. ఆయన మ్యూజిక్ అదే వాయించే వాళ్ళకి సి కార్డు, కార్డ్స్ అని, మేజర్ మైనర్స్ అని 4 అదే 2/2 4 3 కూడా అట్లా చెప్పేవాళ్ళు. అసలు ఏం అర్థమైంది కాదు. అయితే నేను
పాడేటప్పుడు నవ్వేవాళ్ళు. అంటే అసలు మా పాప అయితే అమ్మ నీకు కొంచెం కూడా రాగం కానీ అలా పల్లవి కానీ పాడతావు రాదేంటమ్మా, పిచ్చి పిచ్చికి పాడతావు, అసలు నువ్వు పాడకు అనేదన్నా. సిస్టర్ మ్యూట్ అయిపోయింది సిస్టర్. అర్థం కాదు కదా, పాడటం కూడా రావట్లేదు కదా, క్లాస్ నువ్వు కూడా కీబోర్డ్ ఎందుకు నేర్చుకుంటున్నావు, ట్రై చెయ్యి, పాపతో పాటు నువ్వు కూడా నేర్చుకొని అన్నారు. సరే నేను ఆ రోజు ఫస్ట్ డే క్లాస్ అన్నా, నేను చాలా మోటివేట్ అయ్యాను. నాకు అసలు పాడడం కానీ అసలు అవి ఏమీ అర్థం కాదు, కీబోర్డ్ అని కాదు, అసలు పాటల్లో కూడా ఈ రాగం తీయడం కానీ అట్లాంటి అసలు పాటని ఎక్కడ క్లోజ్ చేయాలా, ఎక్కడ స్టార్ట్ చేయాలా అసలు ఏం అర్థం అయ్యేది కాదు. మా పాప బాగా పాడుతుంది, మా వారు బాగా పాడతారు. చివరికి మా 5 years బాబు కూడా ఏదో ఒకటి ట్రై చేస్తాడు, వాడు పాడతాడు అట్లీస్ట్ మంచిగా. నాకైతే అసలు ఏమీ రాదు, నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి ప్రభా, నాకు పాడటం అంటే ఇష్టము కానీ పాడటం రాదు అనుకునేదాన్ని. మా వారు బాగా పాడతారు కదా, నేను ఎప్పుడు ఆయన దగ్గర నేర్చుకోవాలని కూడా ప్రయత్నం చేయలేదు. అయితే సరే పాపకి కీబోర్డ్ నేర్పించడం కోసమని నేను ఫస్ట్ డే క్లాస్ జాయిన్ అయ్యానన్నా. అప్పుడు మీరు చెప్పిన మాటలు నాకు చాలా మోటివేషన్ అనిపించాయి. నిజమే కదా, దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి బాగా పాడాలా ఏంటి, లేకపోతే మ్యూజిక్ రాకపోతే ఏంటి, నేను ఎలా అయినా నేర్చుకొని పాడితే బాగుంటుంది కదా, నా ఫ్యామిలీ అందరూ బాగా చేస్తున్నారు, నేను మాత్రం ఎందుకు ఏది లేకుండా ఉండాలి అని అనిపించింది. ఆ ఫస్ట్ డే మీరు చెప్పిన మోటివేషనల్ క్లాస్ నాకు చాలా హృదయానికి దగ్గరగా అనిపిస్తుంది. నేను కూడా నేర్చుకోవచ్చు, ఏమైంది తప్పేంటి అందులో. మావాడు సింగర్ అయితే నేను కూడా మ్యూజిక్ చేస్తే ఆయనకి బాగుంటుంది కదా, ఆయనకి కొంతమంది సరిగ్గా మ్యూజిక్ ఇవ్వరు అనమాట, కష్టపడతారు కొన్నిసార్లు మ్యూజిక్ సరిగ్గా. నేను కూడా తనకి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అలా అనిపించింది. ఇంకా ఫస్ట్ నేను మార్నింగ్ క్లాస్ నేను జాయిన్ అవుతున్నా, ఈవినింగ్ జాయిన్ అవుతుంది. తనకంటే నేను అయితే మా పాప అంతా పంచగా నేర్చుకుంటుంది, మా పాప నేర్చుకోవాలా, ఇంకా తనకన్నా బాగా వాయించాలని మేమిద్దరం పోటీ పడి నేర్చుకుంటున్నాము ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే సిస్టర్. ఓకే, మీ హస్బెండ్ పేరు ఏంటి సిస్టర్? మీ హస్బెండ్ ఓహో స్పర్జన్ గారా? ఇప్పుడే మాట్లాడారు నాతో, ఇప్పుడే మాట్లాడారు. నాకు మీకు చెప్తుంటే అర్థమైపోతుంది అని అనుకుంటున్నాను, అవును కాదని. నిజంగా చాలా గొప్ప విషయం సిస్టర్. దేవుడు మరి మీ కుటుంబాన్ని చాలా గొప్పగా దీవిస్తాడు. ఆయన చెప్పారు, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించుదామని. మరి ఆ వాక్యము మీ జీవితంలో దేవుడు నెరవేర్చేసాడు అంతే. ఆమేన్. వండర్ఫుల్. వినే వాళ్ళందరూ కూడా ఈ మాట జాగ్రత్తగా వినాలని. ఒక్కసారి క్లాస్కి వచ్చి 20 రోజులు 30 రోజులు నేర్చుకుంటే కాదు, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. పాడే వాళ్ళు ఎంతో మంది, రాసే వాళ్ళు ఉన్నారు, కానీ ఒక పాటని మీరు నమ్మండి, నేను కనీసం 20 నుంచి 30 సార్లు అన్నా విని 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 కరెక్ట్గా కార్డ్ స్కేల్ ఎలా ఉంది, ఎలా పాడగలుగుతున్నాం అని నేర్చుకోవడానికి ఇన్ని రోజులు నేను ప్రయాసపడుతున్నాను. ఇప్పుడు వీళ్ళు ఉండడం వల్ల నాకు ఒక ప్లస్ ఏంటంటే 2 కీబోర్డులు కొనేసాం. ఎందుకంటే మనం ఖర్చు పెట్టే ఖర్చు అసలు ఈ పుస్తకం అయితే కొన్ని వేల రూపాయలు, మనం నెలకి 2000 3000 ఇచ్చి కీబోర్డ్ క్లాస్కి వెళ్ళే బదులు ఆ డబ్బులన్నీ ఒక 6 నెలల డబ్బులు జాగ్రత్త పెట్టుకుని ఒక మంచి కీబోర్డు i500 i455 తర్వాత ఈ బుక్ అది వాల్యూ చాలా ఉంటుందని వ్యూవర్స్ అందరికీ, ఇందులో జాయిన్ అయిన వాళ్ళందరికీ నా చిన్న అడ్వైజ్. దయచేసి అదొకటి. రెండోది ఏంటంటే అన్న, అసలు అద్భుతం ఈ 111 పాటలు చాలు చర్చ్లో ప్లే చేయడానికి. అన్నిటికంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఉపయోగపడుతుంది. నేను బయటికి వెళ్ళినప్పుడు చాలా లైవ్ విజయవాడ వర్షిప్ లో కానీ ఎక్కడ వర్షిప్ సింగింగ్కి వెళ్ళినా కూడా నాకు కార్డ్స్ లో చాలా కష్టమయ్యేది. ఇప్పుడు వీళ్ళు నేర్చుకోవడం వల్ల నేను సాధన చేయడానికి కూడా చాలా ఉపయోగం ఉంది. తప్పకుండా వీలైతే మన లాస్ట్ డే ఫీడ్బ్యాక్ క్లాస్ లో నాకు కొంత టైం ఇవ్వండి మాట్లాడడానికి. క్లాసెస్ లో జాయిన్ చేస్తున్న సిస్టర్స్ అందరికీ, స్పెషల్ క్లాసులు తీసుకున్న అందరికీ స్పెషల్ థ్యాంక్స్. తప్పకుండా అన్న, మంచి బుక్ ఇచ్చారు, అందరి బట్టి వందనాలు. ఎన్నో సాక్ష్యాలు అద్భుతంగా ఉన్నాయి, నిజంగా కదిలించే సాక్ష్యాలు. థ్యాంక్ యూ అన్న. కూడా ఎంత ఓపికగా నేర్పిస్తున్నారు. ప్రతి సిస్టర్ కూడా అసలు జాగ్రత్తగా తప్పు ప్లే చేసిన ఇలా కాదు ఇలా ఎంత ఓపికగా చెప్తున్నారు. స్టాఫ్ అందరికి, మీ అందరికి వందనాలన్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుతున్నాను.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ అమ్మా. నా పేరు శ్వేత రెచ్చల అమ్మ. శ్వేత జస్ట్ 10th క్లాస్ కంప్లీట్ చేయడు. డాడీ చర్చ్ పాస్టర్ అంకుల్. కానీ చిన్నప్పటి నుంచి నాకు పియానో ప్లే చేయాలని ఆశ ఉండేది అమ్మా. నాకు ఒక పక్క సింగింగ్ ఇష్టము, పియానో ఇష్టము. నేను ఒక 5-6 years ఉన్నప్పుడే చాలా ప్లేసెస్ లో సింగింగ్ చేశాను అంకుల్. ఆ ఆశను దేవుడు నెరవేర్చారు. కానీ సాంగ్స్ పాడుతున్నప్పటికీ నాకు ఏదో తక్కువ అవుతుంది, ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. పియానో నేర్చుకోవాలి కదా, సాంగ్ ఒకటి పడితే నాకు అంత హ్యాపీనెస్ వచ్చేది కాదు. అలా అనేసి నేను సాంగ్స్ ఎక్కడ వెళ్ళి పాడేటప్పుడైనా నేను పియానో ప్లే చేసే వాళ్ళని చూస్తుంటా, ఎట్లా ప్లే చేస్తారు వీళ్ళు అని అన్ని అబ్జర్వ్ చేస్తుంటా. కానీ చిన్న ఏజ్ లో అంత అర్థం అయ్యేది కాదు. కానీ డైలీ ప్రేయర్ చేస్తుంటాను. నేను పియానో నేర్చుకోవాలని ప్రేయర్ చేస్తున్నప్పుడు చాలా ఇయర్స్ నుంచి నేను ప్రేయర్ చేస్తున్నాను అంకుల్. నేను ఒక కొన్ని ఇయర్స్ ముందు నేను దీనిలోనే అంకుల్ శ్రీకాకుళం నుంచి ఒక అతను నాకు మీరు చెప్పారు అంకుల్. అలా చెప్పినప్పుడు ఇంకా నా ఆశను దేవుడు నెరవేర్చారనేసి జాయిన్ అయినప్పుడు ఒక 1 month జాయిన్ అయ్యే టైంలో కొన్ని సరళీశ్వరాలు మాత్రమే విన్నాను. ఆ తర్వాత ఏదో వచ్చేసి ఇంకా జాయిన్ అవ్వలేదు అంకుల్. అలా ఒక 2-3 months అలానే చేసేసాను. కానీ ఇంకా అలా చేయకూడదు, ఈసారి ఫుల్ గా నేర్చుకోవాలని ఇంకా ప్రేయర్ చేసుకొని ఏదున్నా కానీ వెళ్ళకుండా డాడీ వాళ్ళు పిలిచినా కూడా ప్రేయర్స్ కి అంత వెళ్ళేదాన్ని కాదు అంకుల్. కీబోర్డ్ నేర్చుకోవాలని నేను ఫస్ట్ అనేసి కీబోర్డ్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మార్నింగ్ కరెక్ట్ టైం కి వచ్చేసి ఇప్పటి వరకు నేర్చుకుంటున్నాను. ఆశపడిన కానండి దేవుడు తృప్తిపరుస్తా అని చెప్పారు కదా అంకుల్. అలానే ఈ రోజు నా ఆశను దేవుడు తృప్తిపరిచినారు. మా పెద్దనాన్న కొడుకులు అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చేసి మా చర్చ్ లో అందరూ ఎడ్యుకేటెడ్ లేని వాళ్ళు ఉన్నారు అంకుల్. అలా అనేసి ఇంకా డాడీ కార్డ్స్ నేర్చుకోలేదు కానీ మామూలు ప్లే చేసేవాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి ఊరికే నేనే నిలబడి ప్లే చేస్తూ ఉండేదాన్ని. ఊరికే మా అన్న వాళ్ళు వచ్చేసి నువ్వు నేర్చుకోలేవు అని చాలా ఎగతాలు చేసేవారు అంకుల్. అలా నేర్చుకోలేదంటే నేను వచ్చేసి సరేలేనని నేను ఏమనేదాన్ని కాదు. నేను మామూలు మనసుని అనుకునేదాన్ని దేవుడు నాకు ఏదో ఒక రోజు నేర్చుకోవడానికి ఇస్తారని. అలా 2018లోనూ 19లోనూ అదే మాట వింటే నేను వచ్చేసి చెప్పాను. కానీ అది నిజమైన అంకుల్. నేను ఖచ్చితంగా నేర్చుకొని నా 10th క్లాస్ అయిపోయే మూమెంట్ లో అయినా అయిపోయే టైంలో అయినా నేను నేర్చుకొని మీకు చూపిస్తానన్నా అని అన్న వాళ్ళకి చెప్పాను. అదే ఈ రోజు జరిగింది అంకుల్. నాకు ఫస్ట్ టైం సాంగ్ ప్లే చేస్తుంటే చర్చ్ లో ఇప్పుడు కూడా నార్మల్ గా నాకు తెలియకపోయినా ఊరికి సాంగ్ అనేది ప్లే చేసేస్తాను అంకుల్. అది కార్డ్స్ ఏం తెలియకపోయినా నార్మల్ సాంగ్ ప్లే చేసేస్తాను. అది ఎట్లా వస్తుందో నాకు తెలీదు. కానీ అనుకున్నా మళ్ళీ ఎక్కడైనా పోయి ప్లే చేయాలంటే ఇది మిస్టేక్ అవుతుంది కదా, ఇట్లా చేయకూడదు, కరెక్ట్ గా నేర్చుకుని ప్లే చేయాలని అనుకున్నాను. నాకు దేవుడు వచ్చేసి మీ ద్వారా నాకు ఇట్లా నేర్చుకోవాలని తెలియపరిచినాను అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. రైతులమ్మా, వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్ బ్రదర్, వందరండి. ఓకే అన్న, నా పేరు గణేష్ అన్న. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నాది ఐటీ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ. అయితే అన్న నేను 2000 నుంచి మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నా. 2000 అప్పుడు అంటే అన్న మీరు చెప్పిన మాటలో నేను కనెక్ట్ అయ్యి చెప్తే నాది EU బ్యాక్గ్రౌండ్ అన్న. అప్పుడు దేవరాజ్ అన్న పాడుతున్నప్పుడు వీళ్ళందరూ చేస్తున్నప్పుడు నుంచి నేను దేవరాజన్ ఎప్పుడు గిటార్ ప్లే చేస్తూ పాడుతుంటే అసలు ఎంత చక్కగా చేస్తున్నాడో మనం కూడా అసలు ఇలా ఎప్పుడు అవుతామా అనుకున్నా, నేర్చుకోవాలని అనిపించింది. సో ఆ 2000 కట్ చేస్తే 2020 వచ్చింది అన్న. అంటే 20 years అయిపోయింది. నా కోరిక తీరలేదు. కోరిక ఎలా తీరట్లేదు, కనీసం ఇన్స్ట్రుమెంట్ ఇంట్లో ఉంటే బాగుంటుంది. కీబోర్డ్ కొన్నాను 2020లో. అప్పటికి ఆ పిల్లలన్నా నేర్చుకుంటారు ఏదో రకంగా. కానీ వాళ్ళకి కాలేదు, ఇలా ఎట్లా అయిపోతుంది. ఎంతో మంది అడిగాను, ఆన్లైన్ లో చూశాను. సో ఈ రోజు యూట్యూబ్ లో అన్ని నేర్చుకోవచ్చు కదా, యూట్యూబ్ లో కాదా అని యూట్యూబ్ లో కొన్ని సెర్చ్ చేశాను. ఏ ఒక్క రోజు కూడా ముందుకు వెళ్ళలేదు. మీది వచ్చిన తర్వాత చూసాక ఫ్రీ మ్యూజిక్ వచ్చిన తర్వాత అప్పుడు అనిపించింది చాలా ఉన్నాయి, ఎంతో కొన్ని వీలు ఖర్చు పెట్టిన కార్డ్స్ మించి ముందుకెళ్ళరు, ఫ్రీ మ్యూజిక్ లో కూడా ఏం చెప్తారులే అని కూడా చూద్దామని నిజంగా టు బి ఆనెస్ట్ అని స్టార్ట్ చేశాను అన్న. స్టార్ట్ చేసినప్పుడు మీ మాటలు అక్కడ టెస్ట్ అని విన్నప్పుడు ఏంటి 1 క్లాసు 10 క్లాస్ అంటారు. 10 క్లాస్ చెప్పినా 1 క్లాసే కాదు, అలాంటి 1 క్లాస్ ఇప్పుడు 10 క్లాసులు అంటున్నారు.
తర్వాత చాలా స్పీడ్ గా చెప్తా అంటున్నారు, మ్యూజిక్ అంటే చాలా స్లోగా సంవత్సరాలు చెప్తారు, చాలా స్పీడ్ అంటారు, అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవన్నీ చెప్పే మాట నిజమా అన్నట్టుగా నేను నిజంగా మొదటి నుంచి నిజంగా ఇది కరెక్టేనా నేను చూస్తున్నాను, నేర్చుకోవాలి ఎలా చూద్దామని చూస్తుంటే అప్పుడు మీరు అన్న మాటలకి రియాలిటీకి అంటారు కదా, యాక్షన్ స్పీక్స్ ఈవెన్ లౌడర్ దాన్ వర్డ్స్ అన్నట్టు. ఇంకా అప్పుడు మీరు విన్నది మీరు అన్న మాటల కంటే మాటలు చాలా తక్కువ అనిపిస్తుంది. నిజంగా ఒక 15 days లోనే మేము ఆ సాంగ్ లో వచ్చేసరికి ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ టుడే అన్న, ఎలా విత్ మై కిడ్స్. వాళ్ళు ప్లే చేస్తూ ఉంటే నేను ప్లే చేస్తుంటే ఇప్పుడు గుర్తొస్తుంది అసలు 2000లో ఉన్నట్టు కోరిక 2024కి కానీ అసలు 24 years కోసం వెయిట్ చేశాను అన్న. టు బి ఎలా చెప్పాలంటే అండర్స్టాండ్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. 24 years విష్ అదన్నా. చాలా ఉన్నాయి కానీ ఇంకా స్టార్ట్ చేసి చెప్తారా ఇది. థ్యాంక్స్ అన్న. మేము తమిళనాడులో సేలం లో ఉంటామన్నా. ఇది కీబోర్డ్ కొని ఒక 5 years అయింది. 2019 లో కొన్నాం. ఇది పిల్లల కోసమని కొన్నాం. ఒక బేసిక్ గిటారు కీబోర్డ్ కొన్నాం, పిల్లలకి నేర్పించాలని. నాకు మా హస్బెండ్ కి ఇష్టం. అయితే వాళ్ళని మ్యూజిక్ క్లాస్ కి తీసుకెళ్లే వాళ్ళం. దాదాపు 15 kilometers దూరం వెళ్ళేవాళ్ళం. టౌన్ కి వెళ్ళి వాళ్ళు మ్యూజిక్ నేర్చుకుంటుంటే మేము ఇద్దరు బయట వాకింగ్ చేసేవాళ్ళం రోడ్ లో క్లాస్ అయిపోయే వరకు. అయితే 3 places మారాము, 3 teachers దగ్గరికి వెళ్ళాము. చాలా డబ్బులు ఖర్చు పెట్టామన్నా. కానీ వాళ్ళు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేవాళ్ళు కదా, ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. తర్వాత ఒక గ్రేడ్ కంప్లీట్ చేశారు, ఒక ఎగ్జామ్ రాశారు, పాప రాసింది. అయితే ఇంకా మనీ పెట్టలేక, టైం ఇన్వెస్ట్ చేయలేక, జర్నీ చేయలేక ఇంకా ఆపేసాము మధ్యలో. ఆపేసిన తర్వాత నేను అనుకునేదాన్ని నాకు ఎక్కడ వస్తుంది, అది కష్టం అది అని చెప్పి ఎప్పుడు టచ్ కూడా చేసేదాన్ని కాదు. అయితే మా బ్రదర్ చెప్పాడు, పిల్లలు కీబోర్డ్ చేస్తున్నారంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ప్రాక్టీస్ చేయట్లేదు అని చెప్తే ఇట్లా అన్న వాళ్ళు నేర్పిస్తున్నారు అని చెప్పేసి చెప్తే నేను ఇంకా April 4th నుంచి జాయిన్ అవుతా ఉన్నాను. నేను నేర్చుకుంటున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు కూడా నేర్పిస్తాను. వాళ్ళకి తమిళే తెలుసు, తెలుగు తెలియదు చేయడం, మాట్లాడతారు. కానీ ఇంగ్లీష్ బుక్ వస్తుంది కాబట్టి చాలా సంతోషం. ఆ బుక్ వచ్చాక వీళ్ళు కూడా నేర్చుకుంటారు. నేను కొంచెం స్లోగా నేర్చుకుంటున్నాను, ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలని నేను అట్లా ఉన్నానన్న. మా ఇంట్లో ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ ఈజీ అప్స్ జరుగుతుంది. స్టూడెంట్స్ వల్ల నేను మా హస్బెండ్ మ్యూజిక్ ప్లే చేస్తే బాగుండు అని చెప్పి నేను ఎప్పుడు ప్రేయర్ చేస్తా ఉంటాను. ఇప్పుడు ఇంకా ఎట్లా మనం ఇప్పుడు మనీ పెట్టలేము, మేము ఒక ప్రాబ్లం లో చిక్కుకున్నాం అన్న మనీ విషయంలో. ప్లేస్ ఇస్తానని చెప్పి ఒకళ్ళు మమ్మల్ని చీట్ చేశారు. ఆ విషయం కూడా మీ అందరూ ప్రేయర్ చేయండి అన్న. అతను బాగా బిలీవర్ గా ఉండి మమ్మల్ని అట్లా చీట్ చేశారు. మనీ విషయంలో చాలా ప్రాబ్లం గా ఉన్నాము. ఇంకా ఇప్పుడు మనం దీనికి టైం పెట్టలేము, మనీ కూడా పెట్టలేము అని చెప్పి పూర్తిగా ఆపేసి ఉన్నాము. రోజు ప్రేయర్ చేస్తున్నాం, మ్యూజిక్ ఎలా అయినా నేర్చుకోవాలి పిల్లలు అని చెప్పి పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం. అది వేస్ట్ గా ఉండకూడదు అవి ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పి ప్రేయర్ చేస్తున్నాం. దేవుడు ఇలా అవకాశం ఇచ్చాడన్నా, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా చాలా అందరూ స్టాఫ్ మీరు చాలా చాలా గొప్ప పని చేస్తున్నారన్న, చాలా సంతోషం. మీకోసం, మీ మినిస్ట్రీ కోసం మేము రోజు ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ బుక్ కోసం, క్లాసెస్ కి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంతో సంతోషంగా ఉంది. స్కూల్ టీచర్స్ కి కూడా భయపడను. ఇట్లా నేను గ్రాడ్యుయేట్, కానీ ఎప్పుడు స్కూల్ టీచర్ లేట్ వెళ్ళినా భయపడను, అసలు క్లాస్ మిస్ అయినా భయపడను, పనిష్మెంట్ తీసుకొని బయట నిలబడే కాదు. కానీ మీ క్లాస్ స్టార్ట్ అయిపోతుందంటే, రిమైండర్ పెట్టుకోలేదంటే టెన్షన్ అయిపోతున్నాను. బయటకి అమ్మో తొందరగా వెళ్ళిపోవాలి, క్లాస్ వినాలి. కొని 1.5 years 2 years అయిన బ్రదర్ నేను. పిల్లల కోసమని 2 boys నాకు, వాళ్ళ చర్చ్ లో ఆరాధించాలి, ఒకరు ప్లే చేయాలి, ఒకరు సాంగ్స్ పాడాలి అని మా వైఫ్ అండ్ హస్బెండ్ కి ఆశ అనమాట. తెచ్చి పెట్టి ట్రై చేసాం మేము అక్కడ ఇక్కడ. కానీ వాళ్ళకి మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అట్లా లేట్ అయిపోయింది. కానీ అది అట్లే ఉంది. దాన్ని చూస్తూ రోజు క్లీన్ చేస్తూ పక్కన పెడుతున్నాను. కానీ నేను దాన్ని నేర్చుకోవాలని నాకు చిన్న వయసు నుంచి తెలియదు. కానీ ఈ ఆన్లైన్ క్లాస్ ఉంది ఫ్రీ అంటే అందరు పెడతారు ఫ్రీ ఆన్లైన్ క్లాస్ ని, ఏదో లైఫ్ తీసుకొని ఒకసారి జాయిన్ అవుతాం. ఏముంది ఏం చెప్తున్నారు, బయట డబ్బులు తీసుకొని చెప్తారు వాళ్ళకన్నా వీళ్ళేంటి గ్రేట్ అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను నేను.
కానీ మా హస్బెండ్ అంటారు, నువ్వే ఇంత పెద్దదాన్ని అయ్యి కూర్చొని నా ముందు విజయ్ లాగా వాయిస్తున్నావు అట్లా ఇట్లా అని నన్ను చేసినా కానీ ఉండు నేను నేర్చుకోవాలి, నాకన్నా పెద్దవాళ్ళు ఆంటీస్ అందరు కూర్చొని నేర్చుకుంటారు, వాళ్ళకన్నా నేనేమన్నా గొప్పనా అని నేను కూర్చొని నేర్చుకుంటుంటే ఈ రోజు అయితే లిటరల్ గా నేను నేర్చుకుంటూనే ప్లే చేశాను కదా. చాలా థ్యాంక్స్ మీకు. మీ ద్వారా ఎంతో మంది దేవుని ఆరాధించడానికి ముందుకు వచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ యూ అండ్ యువర్ మీ టీమ్ అంతా ఎంతో చాలా కామ్ గా ఎంత నీట్ గా నేర్పిస్తున్నారంటే అసలు ఐ నెవర్ సీన్ ద టీచర్స్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, థ్యాంక్ యూ. నుంచి స్టార్ట్ అయ్యాను. అప్పుడు నా దగ్గర కీబోర్డ్ లేకుండే. అయితే మా కీబోర్డ్ లేదు, నాకు ఇష్టం చాలా సాంగ్స్, ప్రైజ్ టు గాడ్, హోలీ స్పిరిట్, ఐ లైక్ సో మచ్. నాకు కీబోర్డ్ లేకుంటే మా తమ్ముడు కూతురు కొత్త కీబోర్డ్ కొనిందన్న. ఆమె ఏం చేసిందంటే తను కొనింది ఇంకా జాబ్ లో జాయిన్ అయిపోయింది. నేను అనుకున్నాను నేను నేర్చుకోవాలనేసి ఎంతో ఇంట్రెస్ట్ ఆసక్తిగా ఉన్నాను. తర్వాత తను లాస్ట్ 2-3 weeks బ్యాక్ అత్త నువ్వు నేర్చుకోని తనే కీబోర్డ్ తెచ్చిచ్చిందన్న. తెచ్చిచ్చింది కానీ నేను సరిగా ఇంకా అప్పటికే క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి కానీ ఆసక్తి ఇంట్రెస్టింగ్ నేర్చుకోవాలి. మళ్ళీ నేను ఏప్రిల్ మంత్ లో జాయిన్ అయినా. మీ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది. అసలు ఏజ్ వైజ్ గా చూడాలి, నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు. దట్ ఈస్ ఇంపార్టెంట్ అన్న. గాడ్ విజన్, గుడ్ విజన్ దేవుడు మీకు ఇచ్చిందన్న. చాలా మంది మీరు ఎంకరేజ్, అది నా లైఫ్ లో ఇంపాక్ట్ అన్న. ఇంకొకటి నేను డైలీ ఏ పని ఆనందం చేసుకుని కరెక్ట్ టైం మేము చేసే చిల్డ్రన్ మినిస్ట్రీ అన్న. చిల్డ్రన్ మినిస్ట్రీ, టీనేజ్ మినిస్ట్రీ మేము చేసేది నేను నేర్చుకోవాలని ఆసక్తి ఉంది. ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రే చేయనన్నా. రియల్లీ యువర్ విజన్ ఇస్ వెరీ గుడ్ అన్న. God bless you. Patient, your patient. And Sister Shiny also a very good patient teaching. Really your staff, God blessing Anna. More blessing God use. This praise and worship is important for God. అందరికీ ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ గాడ్ అన్న. గాడ్ బ్లెస్సింగ్ యువర్ మినిస్ట్రీ ఆల్సో. ప్లీజ్ కంటిన్యూ. నేను ఇంకా నేర్చుకోవాలి. ప్రే చేయనన్నా. థ్యాంక్ యూ సిస్టర్. మీరు చాలా బాగా చెప్తారు. పిల్లలతో ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి చాలా కష్టం చెప్పడం, చాలా పేషెన్స్ కావాలి. పిల్లలు మినిస్టర్ చేస్తున్నారంటే ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సిస్టర్. మళ్ళీ మీరు మార్చిలో మేలో స్టార్ట్ చేస్తున్నారు కాకపోతే నాకు ఒక అవుట్రీచ్ ఉంటుందా. ఇప్పుడు సిబిఎస్ఈ కదా, ఇంకా నేను నేర్చుకోవాలి. నేను కూడా చాలా మంది పిల్లలకు నేర్పియాలని దేవుడు ఇంకా నన్ను వాడబడాలి అనేసి నా కోరిక, నా ప్రేయర్ చేయాలి. స్టాఫ్ గా జాయిన్ అయిపోండి, మీకు ట్రైనింగ్ అయిపోతారు మీరు ఈజీగా. ఎంతో మందికి నేర్పించాలా. మనం స్కూలు మనం పెట్టామని కాదు కానీ మనలా ఇలా చాలా స్కూల్స్ లేవాలి. ఫిజికల్గా ఇలాగ చాలా స్కూల్స్ లేవాలా. ఆ విధంగా చేస్తేనే మనము ఇండియా అంతా రీచ్ కాగలుగుతాం. దాదాపు 25 కోట్ల మంది 30 కోట్ల మంది ఉన్నారు క్రైస్తవ కుటుంబాలు. దాదాపు అంతమంది జనాలు, అంతమందికి మనం అందించాలి. ఇండియా మొత్తం ఇంకా సాయంకాలం అయిందంటే ప్రతి ఇంట్లో 8 అయిందంటే నైట్ అన్నింటిలో నుంచి స్తుతిగానాలు రావాలా. ఆనంద ధ్వనులు, స్తుతి ధ్వనులు. ఈవినింగ్ 8 అయిందంటే టంగ్ 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 అని బెల్లదు. ఇంకా ప్రతి ఒక్కళ్ళ కుటుంబ ఆరాధనలో కూర్చోవాలి. అందరూ పిల్లలు పెద్దలు ప్రభువుని ఆరాధన చేస్తూ ఉండారు. వండర్ఫుల్ సిస్టర్, వండర్ఫుల్. బ్రదర్ చెప్పండి. సార్ యాక్చువల్ గా నా పేరు జాన్ కెనడీ అండి. రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. బ్రదర్ యాక్చువల్ గా ఏంటంటే ఫ్రీ మ్యూజిక్ క్లాస్ అనగానే చాలా లైట్ తీసుకున్నా. ఇంకేం నేర్పించారు కదా, ఎందుకంటే అంతకు ముందు ఒకసారి ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళి అడిగితే వాళ్ళు ఒక 1 year వరకు పడుతుంది, అట్ ద సేమ్ టైం సో అండ్ సో ఫీజు అని కూడా చెప్పారు. అంత టైం ఉండదు, అంత రెగ్యులర్ గా మనం వెళ్ళలేము కదా అని నేను లైట్ తీసుకున్నా. తర్వాత ఇన్ కేస్ ఫ్రీ మ్యూజిక్ క్లాస్ అంటే అలాగే చెప్తా ఉంటారు, కీబోర్డ్ ఇవన్నీ ఉండాలి అని అంటే ఏదో మామూలు లైట్ గా నేర్పించేదానికి 25,000 పెట్టి కీబోర్డ్ కొనాలా, ఇప్పుడు పక్కన పడేస్తాం, అది కూడా కంప్లీట్ గా రాదు అని అనుకున్నాను యాక్చువల్ గా స్టార్ట్ అవ్వక ముందు. 1 or 2 క్లాసెస్ వెళ్ళిపోయేసరికల్లా డే బై డే యు ఆర్ గోయింగ్ వెరీ డీప్. అండ్
చూస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది ఆ సబ్జెక్టు, మీరు చెప్పే విధానం. మళ్ళీ లోపలికి రూమ్స్ లో సెగ్రిగేట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా అడగడం. సో ఇవన్నీ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ కదా. సో కంప్లీట్ గా వచ్చేస్తుంది అని చెప్పేసి ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది. అయితే దీని తర్వాత కూడా చాలా విషయాల్లో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నా కూడా మా ఫ్రెండ్ కూడా ఒక 15 years నుంచి వాయిస్తున్నాడు యాక్చువల్ గా. కంప్లీట్ గా ఇంకా అంటే ఎలా ఏంటి అన్నది కూడా తను చూస్తూ ఉంటాను కానీ కంప్లీట్ గా తనకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్పే విధానం చేస్తున్నాయి అన్ని కూడా మాకు నేర్పిస్తుంది కూడా చాలా ఈజీ. ఈవెన్ 15 days లో మేము ఐడెంటిఫై చేయగలిగిన పరిస్థితికి, కార్డ్స్ కూడా ప్లే చేయగలిగిన, పాటలకి కూడా కార్డ్స్ ప్లే చేయగలిగిన స్థితికి వచ్చేసామనంటే దట్ ఈస్ మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారో మాకు కూడా అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను మెండుగా ఆశీర్వదించింది కాక ఇది ఇంకా 30 60 100 వర్తిల్లాలని దేవుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్ జాన్ కెండి గారు. ప్రైజ్లాడండి. సార్ చెప్పండి. బ్రదర్ చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ గారు. చిన్నప్పటి నుంచి సార్ మా చర్చిలో ఎవరు ప్లే చేసే వాళ్ళు లేదు. ఇంకో చర్చిలో ఉన్నారు కానీ అతను ఏమి చెప్పాడు. దానివల్ల నేను ఎట్లా తిరిగి నేను చర్చిలో కీబోర్డ్ ప్లే చేయాలని 50 సంవత్సరాలు నేను చేశాను సార్. నాకు 50 సంవత్సరాలు. అయితే కీబోర్డ్ లో బీట్ పెట్టుకొని ఏదో ఇలా చేస్తే దాంతోనే నేను సంతోషపడుతుంది. అయితే తర్వాత మా బాబు వచ్చిన తర్వాత కీబోర్డ్ తీసుకెళ్ళాడు. మళ్ళా మొన్న ఏప్రిల్ ముందు నాకు మామయ్య చెప్పిండు. మామయ్య పాస్టర్ అంకుల్ అయితే మామయ్య వాళ్ళకి ఎవరు చెప్తే నాకు చెప్పిండు. అయితే ఈ కీబోర్డ్ నేర్చుకొని చేసి ఇలా బాగుంటుంది అని చెప్తే నేను షేర్ చేస్తే నేను నేర్చుకున్నాను అంకుల్. చాలా సంతోషంగా ఉంది అంకుల్. థ్యాంక్ యూ. స్టాఫ్ అందరికి, అన్న వాళ్ళకి, అక్క వాళ్ళకి థ్యాంక్ యూ అంకుల్. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శరత్ కుమార్. బ్రదర్ చెప్పండి. శరత్ కుమార్ గారు చెప్పండి. వినిపిస్తుందండి శరత్ కుమార్ గారు. సార్ సార్ ఇప్పటి వరకు మార్నింగ్ జరిగి క్లాస్ రూమ్ లోనే ఉన్నాను. అన్ని చేయడాను నేను ప్రాక్టీస్ చేసి చూపించడానికి కుదరలేదు సార్. ఎందుకంటే నైట్ అంతా నైట్ షిఫ్ట్ లో ఉండి రూమ్ లో అందరూ నిద్రపోతున్నారు. నేను ఒక్కనే చీకట్లో లైట్ పెట్టుకొని చేశాను, ప్రాక్టీస్ చేశాను. కానీ ఇక్కడ ఎన్నో సాక్ష్యాలు విన్న తర్వాత నా ఎఫర్ట్ చాలా తక్కువ అనిపించింది. దాని అంతర కారణం మీరు దేవుడి మీకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప కృప, ఆ యొక్క ఆలోచన. గతంలో కరోనా ముందు నుంచి నేను ప్రాక్టీస్ చేయాలని కొనుక్కోవాలనుకున్నాను సార్, కానీ కుదరలేదు కీబోర్డు. ఒక అతను అడిగితే నాకు మాది నేటివ్ వచ్చేసి నెల్లూరు అండి. 10 రోజులు చెప్తాను 3,000 ఇవ్వమని అడిగారు. ఇక్కడ బెంగళూరులో ఎవరన్నా అడిగి క్లాస్ చేద్దామంటే వీక్లీ 1 క్లాస్ చెప్తారని చెప్పాడు. అంటే సాటర్డే ఒక్కరోజు 1 hour 2 hours చెప్తాము, 2K అవుతుంది మంత్లీ అన్నారు. అంటే 4 classes కి 2K 2,500 నుంచి 3,000 అని చెప్పారు. కానీ మీ క్లాస్ నేను జస్ట్ లాస్ట్ 1 week నుంచి జాయిన్ అయ్యాను సార్. నాకు కీబోర్డ్ లేదని జాయిన్ అవ్వలేదు. అసలు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ సార్. అసలు ఈ సాక్ష్యాలు ఉంటే నాకే అనిపించింది అదంతా క్రెడిట్ అంతా మీకు దక్కుతుంది సార్. దేవుడు మీకోసం దేశ నలుమూల నుంచి ఇలా అలా నేర్చుకునే ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు ఈ పరిచయం గురించి. ఈ రోజు ఆ కార్డ్స్ అన్నిటిని నైట్ అంతా కూర్చున్నాను. అసలు ఏం కార్డ్స్ ఎందుకు రావు అని, అసలు ఎందుకన్నా ఇంత అంటే ఒక డిజైన్ గా మీరు ఇచ్చారు ఈ కోడ్ అని అన్ని ప్రాక్టీస్ చేశాను చాలా వరకు. అన్ని మాక్సిమం కార్డ్స్ అన్ని కంప్లీట్ చేయడానికి దేవుడు చూపించాడు. అసలు మీ పేషెంట్స్ కి చాలా హెడ్స్ అప్ సార్. అసలు నేను లాస్ట్ నైట్ మార్నింగ్ క్లాస్ మిస్ అయితే ఈవినింగ్ జాయిన్ అవుతున్నాను క్లాస్ లో. నేను ఒకవేళ ఆఫీస్ లో ఉన్నప్పుడు వింటా ఉంటే కొంతమంది మధ్యలో బ్రదర్స్ వచ్చేసి అన్న నైట్ ఉందా లేదా, 88 ఉందా, 7 ఉందా అని అడుగుతూ ఉంటారు. మీరు ఎక్కడన్నా అడుగుతారేమో ఇరుక్కుంటారేమో అని చూశాను. బట్ మీ పేషెంట్స్ కి దేవుడు అక్కడ మీకు నచ్చినటువంటి వర్క్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంత క్లియర్ గా ఇంత నీట్ గా కీబోర్డ్ క్లాసెస్ 60+ ఉన్నారు, 50+ ఉన్నారు. వాళ్ళందరూ ఈ రోజు అంటే వాళ్ళ లైఫ్ ని మీరు అంత అచీవ్ చేయడానికి మీరు ఎంతో హెల్ప్ చేశారు. నాకు మా యొక్క బ్రదర్స్ అందరికి చాలా థ్యాంక్స్ సార్. రుణపడి ఉంటాం. త్వరగా ఇంకా
రాబోయే రోజుల్లో గొప్ప మ్యూజిషియన్స్ కావాలని కోరుకుంటున్నాను. నేను రిఫర్ చేసిన నా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ రిలేటివ్స్ 2 months నుంచి మీ దగ్గర క్లాస్ లో ఉన్నారు. వాళ్ళందరూ కీబోర్డ్స్ తీసుకుని క్లాస్ చేసి ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వచ్చారు హైదరాబాద్. నా దగ్గర ఇప్పుడు కీబోర్డ్ లేక నేను రాలేకపోయాను. మీరు గిన్నిస్ కి వచ్చేయండి, మీరు గిన్నిస్ కి వచ్చారు వాళ్ళందరూ. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చారు. దేవుడి చిత్రం అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కలుద్దాం సార్ తప్పకుండా. దేవుడు ఆ విధంగా దీవించిన గాక. థ్యాంక్ యూ సార్. అంకుల్ నా పేరు ఎమిమా గ్రేస్ అంకుల్. ఎమిమా మాది బందర్ దగ్గర బంటుమిల్లి అనే ఒక చిన్న గ్రామం అంకుల్. డాడీ సేవ చేస్తారు అంకుల్, మళ్ళీ టీచర్ కూడా డాడీ. అయితే డాడీకి ఒక చిన్న పల్లెటూరులో ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది అంకుల్. అది చాలా అన్య గ్రామం అంకుల్. అక్కడ క్రిస్టియానిటీకి కానీ దేనికి అసలు పర్మిషన్ ఉండదు, అసలు రానివ్వరు. అయితే ఫస్ట్ టైం డాడీ స్థలం తీసుకొని చర్చ్ కట్టడానికి ట్రై చేశారు అంకుల్. అయితే అప్పుడు డాడీని పట్టుకొని చెట్టుకి కట్టేసి కొట్టి చాలా చేశారు అంకుల్. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఎవరైతే కొట్టారో వాళ్ళే పిలిచి మళ్ళీ అక్కడ చర్చ్ పెట్టడానికి ఇచ్చారు అంకుల్ పర్మిషన్. అక్కడ చాలా అందరూ చాలా పూర్ అంటే అన్ఎడ్యుకేటెడ్ అంకుల్. అయితే మాది అది చాలా దూరంగా ఉంటది అంకుల్, మాకు 25 kilometers దూరం ఇక్కడ నుంచి. అయితే అసలు ఈ గ్రామంలో కీబోర్డ్ గానీ ప్యాడ్స్ గానీ ప్లే చేసే వాళ్ళు ఎవ్వరు లేరు అంకుల్. 2 ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక పూటకి 4000 5000 తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీటింగ్ పెట్టేటప్పుడు అంత ఎఫర్ట్ చేయలేక డాడీ నాకు నేర్పిద్దామని నా 6th class లో తీసుకున్నారు అంకుల్. ఇది ఇప్పుడు నేను ఇంటర్ 2nd year చదువుతున్నాను. 6th class లో తీసుకున్నారు, కానీ నేర్పించే వాళ్ళు ఎవ్వరు దొరకలేదు. చాలా కాలం ప్రయత్నించాను అంకుల్. అయితే తర్వాత క్యాష్ కుదరట్లేదని ప్యాడ్స్ కూడా కొని ప్యాడ్స్ కూడా నేర్చుకున్నాను, ట్రై చేసాం, కానీ ప్యాడ్స్ కూడా దొరకలేదు అంకుల్. అయితే మార్చిలో విజయవాడలో మా తాతయ్య పాస్ట్ అంకుల్ హెబ్రోన్ మినిస్ట్రీస్ ఆయన చెప్పారు దీని గురించి. అయితే ఫస్ట్ మార్చిలో నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల మమ్మీ జాయిన్ అయ్యారు అంకుల్. మార్చ్ బ్యాచ్ లో సునీల జ్యోతి మా మమ్మీ అంకుల్. ఏప్రిల్ బ్యాచ్ లో నేను జాయిన్ అయ్యాను అంకుల్. నేను జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు చాలా పాట ప్లే చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంకుల్. మామూలుగా అయితే నాకేం తెలియదు, కానీ మామూలుగా యూట్యూబ్ లో చూసి కొన్ని పాటలు నేర్చుకున్నాను, కానీ కార్డ్స్ గానీ అసలు ఏం తెలియదు అంకుల్. అయితే ఇప్పుడు తెలుస్తున్నాయి. మమ్మీ నేను పోటీ పడి నేర్చుకుంటున్నాను. మమ్మీ కొంచెం బాగా పాటలు పాడడానికి కుదరక మమ్మీ నేర్చుకుంటున్నారు. మా కోసం ప్రార్థన చేయండి అంకుల్. ఇంకా 2 places అంటే ఇంకా 2 అన్య గ్రామాల్లో చర్చ్ కట్టాలని చూస్తున్నాం, ప్రేయర్ చేయండి. తప్పకుండా. ప్రైజ్ అలాట్.